స్వర్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ మూలాంనాయ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పవిత్ర పాదపద్మములకు నమస్కరిస్తూ స్నానాలకు ప్రతీక అయిన ఈ మాఘమాసమును పూర్తి చేసుకుని ఫాల్గుణ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాము. సకల సంపదలకు అష్టైశ్వర్యాలకు అధిదేవత అయిన ఆ శ్రీ మహాలక్ష్మి హృదయ నివాసి అయిన శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనది ఈ ఫాల్గుణ మాసం. ఈ మాస విశిష్టతను తెలియచేయడానికి చేసిన గౌరవనీయులు శ్రీ దేవి ప్రసాద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ చక్కటి విషయాలను మనందరికీ తెలియచేయవలసిందిగా గురువు గారిని కోరుకుంటున్నాం. మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతా పితరౌ ప్రాంచౌ జాయాపతి స్తుమః. శ్రీ గురుభ్యో నమః. ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత. అన్ని మాసములు విశిష్టమైనటువంటివే. ఏదో ఒక రకమైనటువంటి ఏదో ఒక పండుగ, ఒక వైశిష్ట్యం ఇవి ఉంటూ ఉంటాయి. పోయినసారి మాఘ స్నానాలు, అలా వాటి యొక్క ప్రాశస్త్యము అలా చెప్పాం. శివరాత్రి ఇవి ప్రధానంగా ఉన్నవి. ఇప్పుడు ఈ వచ్చేటువంటి రేపటి నుంచి వచ్చేటువంటి ఫాల్గుణ మాసానికి వాటి యొక్క వైశిష్ట్యం గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఫాల్గుణ మాసం గురించి ఒక విశిష్టత ఏంటంటే, పాడ్యమి నాటి నుంచి 12 రోజుల వరకు ఒక విశేషమైనటువంటి వ్రతాన్ని చెప్పడం జరిగింది శాస్త్రాల్లో. ముఖ్యంగా భాగవతాదుల్లో దీని యొక్క మహిమను గురించి చెప్పారు మనకి. అదితి కశ్యపుడు అదితి దంపతులకి ఇంద్రాదులు వీళ్ళందరూ కలగడం మనం చూసామన్నమాట. ఒకానొక కాలంలో ఏంటంటే అదితికి ఒక కోరిక ఉందన్నమాట. ఈ యొక్క బలి చక్రవర్తి మొదలైనటువంటి రాక్షసుల చేత ఆక్రమింపబడినటువంటి వాళ్ళయ్యారు దేవతలందరూ కూడా. స్వర్గం అంతా ఆక్రమించేసి స్వర్గం నుంచి బయటికి పంపించేశారు ఇంద్రాదులు. అలాంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దానవుల వల్ల. ముఖ్యంగా రావణాసుడు, ఆ తర్వాత వచ్చినటువంటి బలి చక్రవర్తి. రావణాసురుడికి ముందర ఉన్నటువంటి ప్రహ్లాదుడి తర్వాత విరోచనుడి తర్వాత బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి యొక్క పరాక్రమం వల్ల అసురులందరూ కూడా జయింపబడి ఇంద్రుని యొక్క రాజ్యం అంతా ఆక్రమించుకోవడం వల్ల ఇంద్రుడు రాజ్యభ్రష్టుడయ్యి దేవతలంతా కూడా చాలా నానా పాటలు పడుతున్నటువంటి ఒక సమయంలో అదితికి ఆ యొక్క కష్టాలన్నీ తీరాలి, తన కొడుకుకి మునుపటిలాగా ఒక స్వర్గ రాజ్య ప్రాప్తి కలగాలి, తన కొడుకులంతా చాలా కష్టపడుతున్నారు, ఆ కష్ట నివారణ కలగాలి. ఆ కలిగేందుకోసం విష్ణుమూర్తిని ఆరాధించాలి. కలిగేందుకు ఏం చేయాలి అనేటువంటిది కశ్యప మహాముని దగ్గరికి వెళ్ళి అడిగిందనమాట. అంటే భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది. అప్పుడు భర్త పుత్రేషు నష్టేషు అంటాడు మా భాగవత. ఏవం పుత్రేషు నష్టేషు దేవమాత అతిథిస్తదా.
కృతే త్రివిష్టపే దైత్యై, దైత్యుల చేత ఆక్రమింపబడినటువంటి ఆ కష్టపడుతూ ఆ తల్లి అదితి భర్త అయినటువంటి కశ్యపుని దగ్గరికి వెళ్ళిందనమాట. ఏకదా కశ్యపస్తస్యాహ ఆశ్రమన్ భగవాన్ అగాత్. అప్పుడు అదితి ప్రార్థించింది, ఈ భగవంతుణ్ణి ఆరాధించి ఈ తన యొక్క కొడుకులకి మళ్ళీ రాజ్యం ప్రాప్తించేందుకు, దానవుల చేత పొందినటువంటి పరాజయానికి బదులుగా జయం పొందడం కోసము, సకలైశ్వర్యాలు కలిగి మునుపటి వైభవాన్ని కలిగేందుకు ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అని భర్త దగ్గరికి అడిగిందనమాట. కోనుమే భగవాన్ కామో న సంపత్యేత మానసహాయస్య భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషసే అని ధర్మం గురించి అడుగుతుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్తి, నువ్వు భగవంతుణ్ణి ధ్యానించమంటుంది అని చెప్తాడు ఆయన. భగవంతుణ్ణి ధ్యానించి భగవద్భక్తి కలిగి ఉంటే నీ ఆపదలన్నీ వైదొలగుతాయి, తొలగుతాయి. ఆ నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల మనకి నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఆవిడ మళ్ళీ అడుగుతుంది, ఏ విధమైనగా నేను ఉపాసించాలి? కేనాహం విధినా బ్రహ్మన్ ఉపాస్యే, నేను ఎలా ఉపాసన చేయను? జగత్పతిం యథామే సత్యసంకల్పుడైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నన్ను ఏ విధంగా అనుగ్రహిస్తాడో ఆ విధిని గురించి నాకు చెప్పు అని చెప్తున్నాను. ఆదిశత్వం విజశ్రేష్ఠ విధిం తదుపధావనం ఆశు తుష్యతి మే దేవ, వ్రతము చేత సంతోషం పొందుతాడో ఆ వ్రతాన్ని నాకు ఉపదేశించమని అడుగుతుందన్నమాట. అలా అడిగినప్పుడు ఆ కశ్యపుడు పయోవ్రతము అనేటువంటి ఒక గొప్ప వ్రతాన్ని చెప్పాడనమాట. ఆ వ్రతము చాలా విశిష్టమైనటువంటిది. ఈ యొక్క నెలలో చెయ్యగలిగిన వాళ్ళు చాలా ఈ విధంగా చాలా పవిత్రమైనటువంటి వ్రతాన్ని చెయ్యవచ్చు. చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది, ప్రసన్నుడవుతాడు. విష్ణుమూర్తికి విశేషమైనటువంటి వ్రతం అన్నమాట. పయోవ్రతము అని పేరు అన్నమాట. పయోవ్రతము అంటే కేవలము పాలని మాత్రమే ఆహారంగా తీసుకుని 12 రోజుల పాటు చేయవలసినటువంటి నియమ నిష్టలతో చేయవలసినటువంటి వ్రతం అన్నమాట. పయః అంటే సంస్కృతంలో పాలు, నీరు అని 2 అర్థములు ఉన్నాయి. కానీ ఈ చోట పయోవ్రతము అనేందుకు పాలు మాత్రమే భుజించి పాలతో విష్ణుమూర్తిని అభిషేకం చేసి ఆయన యొక్క విగ్రహానికి ఆయనకి పాలతో చేసినటువంటి అన్నాన్ని నివేదనగా చేయాలి, నైవేద్యం పెట్టాలి. అంటే నేను సంగ్రహంగా చెప్తున్నాను అన్నమాట. దీని ఈ యొక్క విశిష్టత. పాడ్యమి నాటి నుంచి, అంటే ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణస్య అమలే పక్షే అంటే శుక్లపక్షము అని అర్థం అన్నమాట. ద్వాదశాహం పయోవ్రత, 12 రోజుల పాటు ఈ యొక్క వ్రతాన్ని చేయాలి. పయోవ్రతము అని పేరు అన్నమాట. అర్చయేత్ అరవిందాక్షుడైనటువంటి ఆ పురుషోత్తముడు పద్మనాభుని భక్త్యా పరమయాన్విత అని పాడ్యమి నాడు నదికి వెళ్ళి, అంటే సౌకర్యం ఉన్న చోట చెప్తున్నాను, అక్కడ వరాహము అంటే ఈ అడవి పందులు తవ్వినటువంటి తమ యొక్క దంతములతో తవ్వినటువంటి మట్టిని, బంకమట్టి, అది తీసుకోవాలి. అవి వాటికి కొంచెం మదం పుట్టినప్పుడు ఏమవుతుందంటే, కోపం వచ్చినప్పుడు అట్లా తవ్వుతాయి. అలాగే ఒక ఎద్దులన్నీ ఉన్నాయనుకోండి, కొమ్ములతో తవ్వుతాయి. అందుకనే మనకి మృత్తికా స్నానాలు చేసేటప్పుడు పుట్టమన్ను అని అడుగుతారు. ఆ పుట్టమన్ను అనేది విశేషం అన్నమాట. అది చాలా
ఆ పుట్టలు ఎక్కడైతే ఉంటాయో వాటిని వరాహాలు, ఈ అడవి పందులు మొదలైనటువంటివి తవ్వుతాయన్నమాట. అందుకని ఆ పుట్టమన్ను బాగుంటుంది. దాంతో మృత్తికా స్నానాలు మామూలుగా చేస్తారన్నమాట. విశేషం చాలా. ఆ విధంగా అడవుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ పుట్టమన్నుని, వరాహములు తవ్వినటువంటి మన్నుని, దానికి కూడా ఒక మంత్రం చెప్పాడు. త్వం దేవ్య ఆదివరాహేణ రసాయా స్థానమిచ్చిన నువ్వు హే మృత్తికా, ఓ భూమాత, నీ యందు కలిగినటువంటి ఈ యొక్క మట్టిని నేను తీసుకుంటున్నాను. నువ్వు ఈ యొక్క వరాహావతారం ఎత్తి మహావిష్ణువు చేత ఉద్ధరింపబడిన దానివి కదా. హే భూదేవి, నీకు నమస్కరించుతూ నా యొక్క పాపములన్నీ పోగొట్టుకోవడం కోసం నిన్ను తీసుకుంటున్నాను. అంటే నీ మీద ఉన్నటువంటి ఈ మట్టిని తీసుకుంటున్నాను. ఈ మట్టితో ఆదివరాహమైనటువంటి ఏ యొక్క మహావిష్ణువు యొక్క అవతారము చేత నువ్వు వహింపబడిన దాని అయ్యావో ఆ పరమ పవిత్రమైనటువంటి నీ యొక్క ఈ మట్టిని తీసుకుంటున్నాను నీకు నమస్కరిస్తూ. ఈ మట్టితో నేను రుద్దుకుని స్నానం చేయడం వల్ల, పూసుకుని స్నానం చేయడం వల్ల నా యొక్క పాపములన్నీ పోగొట్టుదువుగాక అని ప్రార్థిస్తూ దాన్ని తీసుకుని ఆ తర్వాత స్నానం చేసి దేవతార్చన అంతా చేసుకుని, అంటే దేవ పూజ అంతా చాలా శ్రద్ధగా పూజ చేసుకుని, అలాగే దేవతా విగ్రహమును, అలాగే భూమి మీద ఉండేటువంటివి భూమిని, సూర్యుడిని, జలములందు, సూర్యుని యందు, అగ్ని యందు, గురువు యందు, వీళ్ళందరి మీ దగ్గర భక్తి కలిగి వీళ్ళందరినీ కూడా నమస్కరిస్తూ అన్నాడు. నమస్కరిస్తూ దేవతలని, ఈ భూమాతని, సూర్యుణ్ణి, జలాన్ని, వన్ని, అగ్నిదేవుణ్ణి, గురువుని నమస్కరించి నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయతే నమః సాక్షిణే నమో అవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చతుర్వింశత్ గుణజ్ఞాయ గుణ సంఖ్యాన హేతవే అంటూ ఆ యొక్క విష్ణుమూర్తిని చత్వారి శృంగాస్త్రయోస్య పాదాద్వే శీర్షే సప్త హస్తాసో అస్య అని చెప్తారన్నమాట. అలా ఆ యొక్క పురుష సూక్తమ యొక్క మంత్రములతో నమ శివాయ రుద్రాయ నమ శక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః నమో హిరణ్య గర్భాయ అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురిని కూడా ధ్యానించుతూ యోగైశ్వర్య శరీరుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి ఆ నారాయణుడు నరనారాయణులు అనేటువంటి ఋషులుగా అవతారం ఎత్తినటువంటి ఆ ఆదిదేవునికి నమస్కరిస్తూ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని, ఆ పీతాంబరము ధరించినటువంటి సర్వ విధములైనటువంటి ఐశ్వర్యములను, సర్వ విధములైనటువంటి భక్తుల యొక్క కోరికను నెరవేర్చువాడైనటువంటి అతని యొక్క పాద రేణువుని స్పృశించి నేను అతన్ని పూజిస్తున్నాను అని ఈ యొక్క శ్లోకములతో మనసా ధ్యానం చేస్తూ ఆ భగవంతుడిని, హృషికేశుణ్ణి అయినటువంటి అతన్ని అర్చించాలి, మహా విష్ణుమూర్తిని. షోడశోపచారాలతో అర్చిత్వా గంధ ధూపాధ్యై, షోడశోపచారాలతో చేసి 108 సార్లు అష్టోత్తరం ఓం నమో భగవతే వాసుదేవాయ అని, ఆడవాళ్ళైతే ఓం అని చెప్పకూడదు, చెప్పకుండా ఆ యొక్క మంత్రాన్ని చేసుకోవాలి. మననం జపేది అష్టోత్తర శతం స్తువీత స్తుతిభిస్త. ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క వివిధ స్తోత్రాలని పఠిస్తూ ఆ యొక్క ఈ విధంగా ప్రతిరోజు చేయాలి. వీళ్ళందరినీ పఠించి దేవపూజ చేసిన తర్వాత జపము చేసిన తర్వాత హోమము భార్యాభర్తలిద్దరూ చేయాలన్నమాట. ఆ హోమం చేసిన తర్వాత ప్రదక్షిణ నమస్కారాలన్నీ చేసిన తర్వాత బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళందరికీ దక్షిణలు ఇచ్చి
అన్ని జాతుల వాళ్ళకి సమస్తమైనటువంటి ప్రాణికోటి ప్రజలకందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యథాశక్తి అన్నదానం చేయాలి. స్నాతః శుచిః యథోక్తేన అభిషేకం చేసే బ్రహ్మచర్యంతో ఉండాలి. అంటే ఆ 12 రోజులు కూడా కేవలము పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. బ్రహ్మచర్యము అవలంబించాలి. భార్యతో సంగమము అనేది లేకుండా, శృంగారము అనేటువంటిది లేకుండా, ఈ విధంగా ప్రథమ అంటే పాడ్యమి నాటి నుంచి పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి ఆరంభించి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు ఇలా ప్రతిరోజు లేవంగానే సంధ్యావందనము, ఆ తరువాత స్త్రీలైతే ఆ యొక్క దేవ పూజ, ఆ దేవునికి అభిషేకం కూడా పాలతో అభిషేకం చేయాలి. పయసా స్నాపయిత్వా అర్చేత్ యావత్ వ్రత సమాపనం, వ్రత సమాప్తి వరకు రోజు స్వామికి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేసిన తర్వాత తర్వాత అంతా ఆయనకి నైవేద్యం కూడా పాయసాన్నం పెట్టాలన్నమాట. అంటే పాయసం అంటేనే పయస్, పాలతో చేయబడినటువంటి నైవేద్యము అని అర్థం. పాయసం అంటే పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని చెప్పాం కదా. పాయసాన్నం చేయాలి. పాయసాన్నంలో పాయసం పయస్సు లేకుండా ఉండకూడదు. పయస్సు ప్రధానం, అంటే పాలు ప్రధానంగా కనిపించాలి. ఈ విధంగా విష్ణుమూర్తిని, ఆ నారాయణుని, శ్రీహరిని అర్చించి అతని యొక్క హోమం చేసి ఆ అగ్నికి ఆజ్యాదులతో హోమం చేసిన తర్వాత బ్రాహ్మణులను విశేషంగా పిలిచి చివరి పక్షంగా కనీస పక్షం 2 బ్రాహ్మణులైనా పెట్టుకోవాలన్నమాట. 12 బ్రాహ్మణుల నుంచి 2 పెట్టుకుని యథాశక్తి చివరి కనీస పక్షంగా 2 బ్రాహ్మణుల్ని పిలిచి వారికి భోజనం పెట్టి తృప్తిగా దక్షిణ ఇచ్చిన తర్వాత బ్రాహ్మణాంచైవ భోజయే, ఈ విధంగా ప్రతిదినము చేసి హరి ఆరాధించి, ఈ 4 విశేషం అన్నమాట. ఆరాధన, అర్చన, హోమము, పూజ, బ్రాహ్మణ పూజనము, బ్రాహ్మణ భోజనము చేసిన తరువాత పాడ్యమి నుంచి ద్వాదశి నాడు కూడా పూర్తి చేసుకుని త్రయోదశి నాడు ఉద్యాపన. బ్రహ్మచర్యం అధస్వప్నం, బ్రహ్మచర్యంతో ఉండాలి. కిందే పడుకుని ఉండాలి. నేల మీద క్షీణించాలి. పట్టు పరుపులు అన్ని వేసుకోకూడదు. మెత్తటి పరుపులు అట్లా సుఖమైనటువంటి ఒక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటినంతా వాడకుండా 3 పూట్ల స్నానం చేసి వర్జయేద్ అసత్లాపం చేయకూడదు అనమాట. అంటే ఏంటి, దుర్జనులతో మాట్లాడటం, ఏవేవో విషయాలని మాట్లాడుకోవడం, అవి చేస్తాం అనమాట. ముఖ్యంగా మనం పూజ చేసేటప్పుడు అన్ని జ్ఞాపకం వస్తాయి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఆ తర్వాత అపశబ్దములతో మనం తిట్టుకోవడం, కోపాలు ఇవన్నీ ఉండకూడదు. వర్జయేద్ అసదాలాపం మనకి కాని విషయాన్ని, మనకి అసద్విషయాలన్నింటినీ మాట్లాడకూడదు. కేవలము భగవంతుని యొక్క అవతార విశేషాలు, భగవత్ చరిత్రము, భగవన్నామ మహిమ ఇవి మంటి కావాలి. అలాగే ఎవరిని కూడా మనస వాచ కర్మణ ఎవరిని కూడా హింసించకూడదు. అహింస్రః సర్వభూతానాం వాసుదేవ పరాయణః పూజాంచ మహతీం కుర్యాత్. ఇట్లా ఈ యొక్క వ్రతాన్ని చేయాలి. దీన్నే యథాశక్తి తనకి డబ్బు ఉన్నా కూడా ఖర్చు పెట్టకుండా లోభిగా ఉంటూ పిసినారితనంతో చేయకూడదు. డబ్బు లేనివాడు పాపం చేయలేకుండా ఉండొచ్చు. డబ్బు ఉన్నవాడు తృప్తిగా చేయాలి. ప్రతిరోజు పాలతో నైవేద్యం పెట్టాలి. పాలతో ఏదన్నా ఒక అన్నాన్ని చేసి నైవేద్యం పెట్టాలి. విష్ణు నైవేద్యం చ అతి గుణవత్ దద్యాత్ పురుష తుష్టి. ఇలా చేసిన తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టి సకల విధమైనటువంటి చండాలు ఎవరైతే ఉన్నారో ఆ జాతుల వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రాణులకి తృప్తిపరచాలి ఈ యొక్క అన్నంతో. ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క కీర్తన, ఆయన యొక్క కథలని, ఆయన యొక్క చరిత్రాన్ని, ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ నృత్యము, గీతము, వాద్యము మొదలైనటువంటి వాటితో పాటలు పాడుతూ
గీత నృత్యాదులు కూడా ఆయన గురించే చేస్తూ ఉండాలి. ఇదే పయోవ్రతము అని పేరు. పాల్గొన మాసంలో చాలా విశిష్టమైనటువంటి వ్రతము ఇది. ఈ వ్రతము చేసినందువల్ల ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ కశ్యప ప్రజాపతి అలాగే అదితి ఇద్దరు కూడా దంపతులు ఆచరించారు. ఆచరించడం వల్ల విష్ణుమూర్తి సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళిద్దరికీ ప్రత్యక్షమయ్యి ఆ 13వ రోజు వ్రత సమాప్తి అయిన తర్వాత, ద్వాదశాహ వ్రతం అయిన తర్వాత ఆ వాసుదేవుని యందే చిత్తమును నిలిపి ఇద్దరు భార్యాభర్తలు చేయడం వల్ల ప్రసన్నుడైనటువంటి విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి మీ యొక్క మనసులో ఏముందో ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇప్పుడున్న దానవులు ఉన్నటువంటి అంటే ఆ అసురులు బలిచక్రవర్తి ఉన్నటువంటి పరిస్థితి చాలా బలవత్తరంగా ఉన్నారు కాబట్టి ఎలాగోలాగ వీలు చూసుకుని ఏదో ఒక అవతారం ఎత్తి నేను ఈ రూపంతో నేను బలిని జయించలేను కాబట్టి వేరే రూపంతో వెళ్ళి వేరే విధంగా ఇంతవరకు ఇటువంటి అవతారాన్ని తీసుకోలేదు. అటువంటి ఒక విచిత్రమైనటువంటి అవతారం ఎత్తి ఆ బలిని వశం చేసుకుని ఆ బలిని పాతాళానికి తోసివేసి నీ యొక్క పుత్రులని రక్షిస్తాను, నీ కోరిక ఏదైతే మనసులో ఉందో ఆ కోరిక నెరవేరుతుంది, మీ ఇద్దరికి నేను పుత్రుడుగా పుడతాను అని కశ్యప ప్రజాపతి ఆ అదితి దంపతులకి చెప్పంగానే వారిద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. సంతోషపడి అలా భగవంతుని ప్రత్యక్షమైనప్పుడు తన కోరికను అడిగానేది తర్వాత ఎప్పుడో బాధపడుతుంది. అంటే మోక్షాన్ని అడగకుండా ఇలా శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరినీ జయించాలి అనేటువంటి కోరికని మనసులో భావించుకున్నదనమాట. ఆ కోరికనే అడిగింది భగవంతుడిని. భగవంతుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమైనప్పుడు మనకి అట్లా మాయ వచ్చేస్తుంది అనమాట. అన్నిటికంటే గొప్పది ఆ యొక్క మోక్షం కదా, మోక్ష సామ్రాజ్యాన్ని ఇమ్మని అడగలేదు. ఐహికమైనటువంటి సుఖముల కోసం ప్రయత్నించి పాపం అలా అడిగారు. ఆ విధంగా విష్ణుమూర్తి వారికి వరప్రసాదం వరమును అనుగ్రహించి వారిద్దరికీ కూడా పుత్రుడుగా పుట్టాడనమాట. అతడే వామనుడు. ఈ విధంగా పయోవ్రతము అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిదిగా ఈ యొక్క మాసంలో పాల్గొన మాసంలో చెప్పబడి ఉందన్నమాట. ఇంకా ఆమలక ఏకాదశి పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది వస్తుంది. చతుర్థి నాడు డుండి గణపతి వ్రతము అని చేస్తారనమాట. చతుర్థి నాడు అంటే శుక్ల చతుర్థి, పాల్గొన శుక్ల చతుర్థి నాడు. చతుర్థి అనేది వినాయకుడికి చాలా విశేషం. ఈ యొక్క పాల్గొన శుక్ల చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతముని పుత్రుని కోసం విశేషంగా సంతానం కోసం గణపతిని పూజిస్తారు. డుండి గణపతి వ్రతం అని కూడా చెప్తారు అన్నమాట. అలా చతుర్థి నాడు చేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్రతం ఉంది. ఆ తరువాత ఈ ఆమలక ఏకాదశిని ఏకాదశి నాడు, అష్టమి నాడు సీతాష్టమి అని ఉన్నది. నవమి నాడు చేస్తారు, సీతానవమి అంటారు. సీతాదేవి వ్రతము అంటారు అన్నమాట. ఇది కూడా చాలా విశేషమైనటువంటి, సీతలాగా చాలా సీతామ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు అనే కొంతమంది చెప్తారు. కొంతమంది వైశాఖ శుద్ధ నవమి నాడు చేస్తారు. కొంతమంది భారతదేశంలో ఈ యొక్క పాల్గొన శుక్ల నవమి నాడు చేస్తారన్నమాట. దాన్ని సీతావ్రతము, అలా ఆవిడ సీతామ్మవారు ఆవిర్భవించినటువంటిది అని ఉన్నది అనమాట. అలాగే అశోకాష్టమి అని ఉంది. అశోకవనంలో ఆ సీతామ్మవారు ఉన్నప్పుడు ఆ అశోకము అంటే ఏంటి? శోకము లేనటువంటిది, ఉన్న శోకాన్ని కూడా పోగొట్టేటువంటిది. అటువంటి దివ్యమైనటువంటి వృక్షం అన్నమాట అశోక వృక్షం అనేది. మీరు ఇప్పుడు చెప్పేది ఆ క్రోటన్స్ లాగా పెరిగేది అది కాదు అశోక వృక్షం అనేది. అశోక వృక్షము పూలు కూడా చాలా బాగుంటాయి. అది అడవుల్లో ఉంటుంది అనమాట. చాలా విశేషమైనటువంటి
ఆ అశోకవనిక అని అశోకవనంలో సీతాదేవి కూర్చుని ఉండడం వల్ల అశోక వృక్షము కింద కూర్చున్నది. అప్పుడు ఆవిడ యొక్క శోకాన్ని పోగొట్టేటువంటిదిగా ఆవిడ ఒక వ్రతం ఆచరించింది అని చెప్తారు అని కొంతమంది చెప్తారన్నమాట. సీతాదేవి పుట్టినరోజు ఆ యొక్క జయంతిగా కొంతమంది సెలబ్రేట్ చేస్తారు. ఆవిడ వ్రతము చేసింది తన సీత ఆ అశోకవనంలో ఉన్నప్పుడు ఆచరించింది అని కొంతమంది చెప్తారు. తన యొక్క దుఃఖాన్నంతా పోగొట్టి రామునితో మరల మనం కలుసుకునేటువంటి భార్యాభర్తలిద్దరూ కలుసుకునేటువంటి ఒక అనుగ్రహం కోసం, భగవద్ అనుగ్రహం కోసం శ్రీ విష్ణు మహావిష్ణువుని అర్చించింది అని చెప్తారనమాట. కాబట్టి విశేషమైనటువంటిది ఇది. కొంతమంది శివుణ్ణి అర్చించింది అని కూడా చెప్తారు. అలా సీతాదేవి యొక్క వ్రతం అన్నమాట. అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యత, వారిద్దరికీ బంధము ఏర్పడి ఒకళ్ళకొకళ్ళు ప్రీతితో ప్రేమానురాగాలు కలిగి అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు అనే కోసం ఈ యొక్క వ్రతముని సీతాదేవి వ్రతము అంటారు. సీతాదేవి పూజ అని ఈ రెండు రకాలుగా చేస్తారు. ఆవిడ ఆ వ్రతాన్ని ఆచరించి ప్రబలైంది అని ఒక వ్రతం, ఆవిడ యొక్క జయంతి అని కొంతమంది. ఏదైనా అశోకాష్టమి అని ఒక శోకములన్నీ, మనకు ఉన్నటువంటి శోకాలన్నీ కూడా పోతాయన్నమాట. ఆ రోజు విశేషంగా విష్ణుమూర్తిని ఆరాధించాలి అనేటువంటిది అష్టమి రోజు. ఇలా పుత్ర గణపతి చతుర్థి అయిన తర్వాత అష్టమి తర్వాత ఆమలక ఏకాదశి అని ఉంది. ఆమలక ఏకాదశి అనేది మనకి ఉసిరి చెట్టు ఒక దివ్యమైనటువంటి ఔషధం అన్నమాట. చాలా చాలా పవిత్రమైనటువంటిది, ఆయుర్వేద రీత్యా చాలా ఆరోగ్యకరమైనటువంటిది ఉసిరి. అందుకనే తులసికి కళ్యాణం చేసేటప్పుడు ఉసిరి కొమ్మని అక్కడ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మని తీసుకొచ్చి అక్కడ రెండు కూడా దివ్యౌషధాలు. దేవతామూర్తులు అనేటువంటిది ఒక విషయం, ఔషధము అనేటువంటిది కూడా ఒక విషయం. తులసిలో లేనటువంటి ఔషధం ఉండదన్నమాట. తులసిని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఈ కరోనా లాంటివి ఏమీ చెయ్యవు అనమాట. రోజుకి ఒక రెండు ఆకులు ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అది ఒక ఔషధి కాబట్టి ఆ యొక్క రసము, ఆ యొక్క పవిత్రత వేరే ఉంది. రెండిట్లోనూ అంటే హోలీ ట్రీ అనొచ్చు, హోలీ ప్లాంట్ ప్లస్ మెడిసినల్ ప్లాంట్. ఉసిరి కూడా అంతే అన్నమాట. ఉసిరి చెట్టు కూడా చాలా పవిత్రమైనటువంటిది, చాలా దోషము పోగొట్టేటువంటిది. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే త్రిదోషములు అని చెప్తారనమాట. వాతము, పిత్తము, కఫము, ఈ మూడు మన శరీరంలో ఈక్వల్ గా ఉంటే, అంటే ఏంటి, డామినెంట్ గా ఏది ఉండకూడదు, మూడు సమపాళ్లలో ఉంటే ఆరోగ్యము అని పేరు అనమాట. ఈ మూడిట్లో సమం కాకుండా ఏదో ఒకటి ఎక్కువ అవడమో తక్కువ అవడమో జరిగితే అదే రోగము అంటారనమాట. రోగానికి కారణం ఈ మూడు దోషాల్లో వాతము, పిత్తము, కఫము, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎక్కువ అవడం, తక్కువ అవడం. ఏ సమస్త పదార్థాల్లోనూ ఈ మూడు గుణాలు ఉన్నాయి. విచిత్రం చూడండి, ఈ మూడు గుణాలు మీరు బెండకాయ, వంకాయ, బీరకాయ ఏది తీసుకున్నా కూడా, అలాగే నదులు ఉన్నాయి, నదుల యొక్క జలము, గంగా జలము, అలాగే యమునా జలము, కావేరీ జలము, అదే నదీ జలము. జలముల్లో కూడా సమస్త పదార్థాల్లోనూ ఏదో ఒకటి ఉంటుంది, శ్లేష్మ గుణం ఉంటుంది. ఇది తాగితే కొంచెం అన్నిట్లోనూ ఉంటుంది. చక్కెర, బెల్లము, మనం తినేటువంటి పదార్థాలు అన్నిట్లోనూ ఉంటుంది, తాగేటువంటి పదార్థాల్లోనూ ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఉసిరి చెట్టులో ఈ మూడు దోషములు లేవన్నమాట, ఈక్వల్ గా ఉంటాయి. ఏది కూడా పెరగదు ఉసిరికాయ తిన్నందువల్ల. అది ఉసిరి యొక్క మహాత్మ్యం. దానికి ఉసిరి అనడానికి ఆమలకము అంటారు. అది ఆమలకం అనేది బృంగామలక తైలం అంట. ఆమలకము పొడి చేసి, అవి ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని నూనెలో బాగా కాచి వడగట్టి తలకి రాసుకుంటే అసలు తలనొప్పి రాదు, అలాగే చుట్టూ ఊడిపోదు, చల్లగా ఉంటుంది. చాలా విశేషం ఆమలక తైలం.
అవన్నీ వదిలేసాం. మన వాళ్ళు పూర్వీకులు ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు. దాన్ని ఎండలో పెట్టాలి రోజు. చాలా ఒక ప్రాసెస్ ఉంది దానికి. ఆ ఆయిల్ తయారు చేయడానికి. నువ్వుల నూనె, పవిత్రమైనటువంటి నువ్వుల నూనె, గానుగలో పట్టించిన నువ్వుల నూనె వేసి ఆ ఉసిరిని దాంట్లో ఉసిరికాయ ఎండబెట్టి, ఆ ఎండినటువంటి ఉసిరికాయని అవి ఎండితే పగులుతాయి. ఆ పగిలిన వాటిని మొత్తాన్ని దాంట్లో పొయ్యాలి. పోసి కాచాలి. ఒక లెవెల్ వరకు కాచాలి. కాచిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాలి. మళ్ళీ మర్నాడు మళ్ళీ కాచాలి. ఈ విధంగా ప్రాసెస్ ఉందన్నమాట. సరే, ఎందుకైనా త్రిదోషహరము అని పేరన్నమాట. మొత్తము మనకున్నటువంటి ఔషధంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు, పళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఉసిరికాయలో మాత్రమే ఏ దోషము ఎక్కువ అవ్వదు. అన్ని ఈక్వల్ గా ఉంటాయి. 3 దోషాలని ఎక్కువ చేయదు. వాతము చేయదు, పిత్తము కలిగించదు, కఫము కలిగించదు. అటువంటి ఏకైక ఔషధి ఉన్నదంటే ఉసిరికాయ మాత్రమే. అందుకనే మనకి తులసితో ఉసిరికాయని యాడ్ చేస్తాం అన్నమాట. ఉసిరి నచ్చదు ఎవరికి. ఉసిరికాయ పచ్చడి వేసుకోరు. ఎంతసేపటికి ఆవకాయ, మాకాయ ఇస్తారు కానీ ఉసిరికాయ అంటే ఎవరికి పడదు. 2 పదార్థాలు ఎవరికి ఇప్పుడు పడవు. మిరియాలు, ఉసిరి, ఇవి 2 పడవండి. మిరియాలు వేసినా కూడా తీసి పారేస్తాం. మిరియాలు తిన్నవాడికి ఏ రోగము రాదు, అసలు అంటు రోగమే రాదు. మన భోజనంలోనే చాలా ఔషధి గుణాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయాం మనం బయట తిండికి అలవాటు పడ్డాం. గడ్డి తింటున్నాం అనమాట. గడ్డి వేస్తున్నాం అంటారు, అలా తింటున్నాం అనమాట. మంచివన్నీ వదిలిపెట్టేశాం. ఆమలక వ్రతము అంటారు అనమాట. ఈ వ్రతము ఉసిరి చెట్టుని పూజించి, ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని పెట్టి పూజించాలి. ఉసిరికాయకి ఆ రోజు ఉసిరి చెట్టుకి ఉంటే, ఉసిరి చెట్టు కనుక ఉంటే ఉసిరి చెట్టుకి పూజ చేసి, ఆమలక ఏకాదశిని, ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించాలి. ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపంలో సమస్త వృక్షాల్లోనూ లతల్లోనూ విష్ణుమూర్తి ఉన్నాడు, అంటే భగవంతుడు ఉన్నాడు. విశేషంగా ఆ యొక్క ఏకాదశి నాడు, ఈ పాల్గొన శుద్ధ ఏకాదశి, ఆ ఏకాదశి నాడు ఉసిరి చెట్టును పూజించి, ఆ ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పెట్టి అక్కడ అర్చించాలన్నమాట. ఉసిరికాయని ఆ రోజు నియమైన, అంటే ఏకాదశి నాడు తినకూడదు, ద్వాదశి నాడు తిన. ఏకాదశి ఉపవాసం కదా, కాబట్టి ఆ మర్నాడు ఆమలకము అంటే చెప్పాను, ఉసిరి చెట్టు అని. ఆ ఉసిరి చెట్టుని పూజ చేయాలి. అదే విశేషం అన్నమాట. ఆ మర్నాడు ద్వాదశి నాడు యథోక్తంగా ద్వాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేయడం అనేది ఉత్తమం అన్నమాట. ఇది ఒక వ్రతం. అందుకని ఈ ఏకాదశికి ఆ ఉసిరి చెట్టు యొక్క ఆ స్వరూపంలో ఆ విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి దానికి విశేషమైనటువంటి పూజలు చేయాలి. చేసి దాని కింద మనకి చెట్టుని పూజ చేయడంలో తప్పు లేదు. చెట్టు కింద ఒక శ్రీ మహావిష్ణువు యొక్క, నారాయణ యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేసి, ఆ తరువాత నియమనిష్టలతో ఉంటూ ఆ ఏకాదశి వ్రతాన్ని చేసుకుని ద్వాదశి నాడు పారణ చేసుకుంటే అది చాలా విశేషం అన్నమాట. కాబట్టి ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యం తెలపాలి అందరికీ, దాని యొక్క మహిమ. అందుకని చెప్పాను, త్రిదోషహరము అయినటువంటిది. 3 విధాలు, ఏ విధమైన దోషము జరగదు. రోజుకి ఒక ఉసిరికాయ తింటే ఏ రోగం రాదు. శక్తి ద్విగుణీకృతం అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి మనకి. మనం బయట తిండి తినకపోవడం వల్లే మనకు కరోనా మనకి ఇంత ఎఫెక్ట్ లేకుండా ఈ తలకు వచ్చింది తలపాకుతో పోయింది అన్నట్టుగా ఈ మాత్రం మనం బతకగలిగాం. దాన్ని వచ్చేసి అడ్డుకొనగలిగాం. అందుకని భోజనంలోనే ఈ మిరియాలు, ఉసిరి ఇవన్నీ కలుపుకోవాలి. ఉసిరి పొడి చాలా మంచిది. ప్రతిదీ కూడా
ఈ తర్వాత ముఖ్యమైనటువంటి పండుగ హోలిక, హోలీ అన్నమాట. హోలీ అంటారు. అది హోలిక అనేది ఆ ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు కామదహనం అనేటువంటిది ఒక వాళ్ళ మన్మథుని యొక్క పూజ చేస్తారన్నమాట. ఆ ముందర మనం కుమార సంభవం అనేటువంటి కథలో చెప్పుకున్నట్లుగా పరమేశ్వరుని యొక్క ఆశ్రమంలో ఆ హిమాలయాల్లో పార్వతీదేవి పూజ చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు తపస్సు చేసేటప్పుడు మన్మథుడు బాణం వేయడం వల్ల ఆ మన్మథుణ్ణి తన యొక్క నేత్రాగ్నితో, మూడవ కంటితో కన్ను తెరిపించి ఆ యొక్క అగ్ని ద్వారా కోపాగ్ని, త్రినేత్రాగ్ని ద్వారా భస్మీకృతం చేస్తాడనమాట మన్మథుణ్ణి. అందుకని ఆ రోజు కామదహనము అని పేరు. ఈ కామదహనము అనేటువంటిది ఆ తరువాత రతీదేవి ప్రార్థించగా ఆ ప్రార్థనని విని పరమేశ్వరుడు కరుణించి పార్వతీదేవి యొక్క సలహా మేరకి, అనుగ్రహం మేరకి ఆ యొక్క మన్మథుణ్ణి బతికిస్తాడనమాట. అందుకని కామదేవతకి ఆ రోజున విశేషంగా పూజ చేస్తారు, మళ్ళీ బతికిస్తాడనమాట. ఇప్పుడు రతి మన్మథులు ఇద్దరు కూడా అంటారు. అందుకని మన్మథుడికి పూజ చేస్తారు ఆ రోజు, ఈశ్వరుడికి పూజ చేస్తారు. ఇలా కామదహనము అనేటువంటి ఆ యొక్క విశిష్టత మనకి చతుర్దశి నాడు, త్రయోదశి చతుర్దశి నాడు ఆ యొక్క కామదహనము అనేటువంటిది ఉంటుంది ఒకటి. ఈ నెల 27 అట్లా వస్తుంది అనమాట. పౌర్ణమి చాలా విశేషం. ఆ పౌర్ణమి హోలిక అని పేరు అనమాట. అది హోలిక అనేది హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు. నార్త్ లో ఎక్కువ చేస్తారు, ఉత్తర భారతంలో చేస్తారు, కానీ శాస్త్రంలో ఉందన్నమాట. హోలికా దహనము అనేటువంటిది ఉన్నదనమాట. అది హిరణ్యకశిపుని యొక్క చెల్లెలుగా ఉన్నటువంటి హోలిక అని పేరు అని చెప్పి దానికి కథ చెప్తారనమాట. ప్రహ్లాదుణ్ణి చంపడం కోసం, సంహరించడం కోసం వివిధ రకాలుగా ప్రయత్నించగా చెల్లెలైనటువంటి హోలికని కూడా అక్కడ అగ్నిలో ప్రహ్లాదుణ్ణి తోయమని చెప్తుందనమాట. ఆవిడే చివరికి ఆ అగ్నిలో హోలిక దహించుకుపోతుంది. ప్రహ్లాదుడు పరమేశ్వరు నృసింహ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు దహింపబడడు. ఆ అగ్నిలో ఈవిడ కాలిపోతుంది, భస్మం అయిపోతుంది అనమాట. అందుకని దీనికి గుర్తుగా వాళ్ళ హోలిక అనేటువంటిది తన యొక్క గుర్తు కోసం తనని అందరూ పండుగగా చేసుకోవాలని ఆవిడ కోరింది. ఆవిడ కోరిక మీదకి ఈ రోజున హోలిక అనేటువంటి పండుగ జరుపుకుంటారనమాట విశేషంగా అందరూ కూడా. అందుకని ఇట్లా ఇవన్నీ దహనం చేస్తారు. అంటే ఏదన్నా పాత వస్తువులు అవన్నీ ఉంటే అవన్నీ దహింపజేస్తారు అని ధర్మశాస్త్రంలో ఇవి ఉన్నది. హోలికోత్సవం అనేటువంటిది పౌర్ణమి నాడు చాలా విశేషం అన్నమాట. ఆ 28 శుక్లపక్ష పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రం వస్తుందన్నమాట. ఉత్తర ఫల్గుని నక్షత్రం రావడం వల్లనే దీనికి ఫాల్గుణము అని పేరు. ఈ మాసానికి ఫాల్గుణ ఉత్తర ఫల్గుని నక్షత్రము కలుస్తుంది అనమాట. పౌర్ణమి నాడు చంద్రుడితో కలుస్తుంది. పౌర్ణమి నాడు ఆ నక్షత్రం ఉంటుందన్నమాట. ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఉత్తర అని కూడా అంటారు. ఆ ఉత్తరా నక్షత్రం ఉండడం వల్ల అది చాలా విశేషం. ప్రపంచం మొత్తం కూడా దేవతలకి వివాహం జరుగుతుందన్నమాట ఆ రోజున. కాంచి కామాక్షిదేవి సికతాలింగం అంటారు. సైకతలింగం అంటే ఇసుకతో లింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని ఏకాంబరనాథ స్వామిగా చేసి అర్చించినటువంటి, మామిడి చెట్టు కింద లింగాన్ని చేసి అర్చించినటువంటి రోజు అనమాట. అలా పవిత్రమైన ఈ పౌర్ణమి నాడు అక్కడ ఉత్సవం జరుగుతుంది. కామాక్షిదేవి ఏకాంబరనాథ స్వామి వివాహం. అలాగే మధురలో మీనాక్షి సుందరేశ్వరుల యొక్క వివాహము. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామికి దేవసేనావల్లికి వివాహం జరుగుతుంది ఆ రోజున. తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. అందరికీ అన్ని లక్ష్మీనారాయణులకి, అలాగే కాంచీపురంలో వరదరాజస్వామికి, పెరుందేవి తాయారికి ఇద్దరికి కూడా వివాహం జరుగుతుంది ఆ రోజు.
ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జరుగుతుంది అనమాట. ఇన్ని విధాలుగా అయ్యప్ప స్వామి అవతరించినది ఆ నక్షత్రంలో అని చెప్తారు, ఆ యొక్క రోజున అని. ఇలా వివిధమైనటువంటి ఆ పార్వతీదేవి పుట్టిందని కొంతమంది చెప్తారు. ఉమాదేవి ఆ హిమవంతుడికి పుట్టినటువంటిది. సమస్త దేవతలకి వివాహము జరిగేటువంటి రోజుగా ఆ రోజు ఉన్నది అనమాట. పరమ పవిత్రంగా దాన్ని మహోత్సవంగా జరుపుకుంటారు. మధురలో మీనాక్షి సుందరేశ్వరులు కళ్యాణ అంటే వివాహ మహోత్సవం చేసుకుని వివాహమైనటువంటి దంపతులుగా ఆది దంపతులు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారనమాట. ఆ శివభక్తులైనటువంటి నాయన్మార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రధానుడైనటువంటి వాళ్ళకి దర్శనం ఇచ్చినటువంటి రోజు ఆ రోజు. అన్ని చోట్ల అన్ని గుళ్ళల్లోనూ ఈ యొక్క పాల్గొన మాసంలో దివ్యమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కపాలీశ్వరుని యొక్క సన్నిధిలో అక్కడ కూడా ఉత్సవం. కపాలీశ్వరుడు కల్పకాంబ అనేటువంటి ఆ యొక్క అమ్మవారికి ఇలా వివిధమైనటువంటి క్షేత్రాల్లో రాజగోపాల స్వామి మన్నారుగుడి అనే క్షేత్రం ఉంది, అన్ని చూడవలసినవి. శ్రీ విద్యా రాజగోపాల స్వామి యొక్క ఉత్సవం. శ్రీరంగంలో అట్లాగే ఆండాళ్ళు శ్రీ మహావిష్ణువు రంగనాథుని వివాహం చేసుకున్నటువంటి రోజు ఆ యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అన్నమాట, పాల్గొన మాసంలో. ఈ విధంగా శివ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తాం. అట్లా సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరికీ కూడా వివాహములు అయ్యి ఆ వివాహమైనటువంటి ఆ దీక్షతో ఆ భార్యాభర్తలుగా ఉండి భార్యా సమేతులై మనల్ని అందరినీ అనుగ్రహించినటువంటి చాలా చాలా విశిష్టమైనటువంటి పండుగ. అంటే చాలా మందికి తెలియట్లేదు పండుగ ఆ యొక్క పాల్గొన శుద్ధ పౌర్ణమి అన్నమాట. ఆ పౌర్ణమి అంత విశేషం, ఇంకా చెబుతూ ఉండొచ్చు. అటువంటి దాన్ని హోలికోత్సవం అని నా ఉత్తర భారతంలో హోలీ ఏం చేస్తారు, ఆ హోలిక ఉత్సవంగా ఆ యొక్క మన ఇంట్లో ఏదైతే అమంగళమైనటువంటి ఉంటుందో వాటన్నిటినీ కూడా, మనస్సులో ఏదైతే కల్మషం ఉంటుందో వాటినన్నిటినీ దహించి వేసి ఒక భగవద్భక్తిని గురుభక్తిని ఇట్లాంటివి ఏర్పరచుకుని మంచి అలవాట్లు కలిగి దైవభక్తి కలిగి పరోపకార చింత కలిగి ఉత్తమమైనటువంటి ఒక జీవితాన్ని గడపడానికి, ఉత్తమమైనటువంటి భావనలు మనస్సులో కలిగేందుకు, ఆ యొక్క నిర్మల చిత్తుడుగా ఉండడానికి ఒక అవకాశం అన్నాడు. ప్రతీకగా ఆ యొక్క హోలిక అనేటువంటి పండుగ, హోలికోత్సవము అనేది జరుగుతుంది అనమాట. ఇలా పౌర్ణమి నాడు అంత విశేషం అన్నమాట ఈ పౌర్ణమి. ఇది ప్రధానమైనటువంటి పండుగలు. ఆ తరువాత కృష్ణపక్షంలో మళ్ళీ విజయ ఏకాదశి అని ఉంది, ఏకాదశి. ఆ రోజున కనుక విజయ ఏకాదశి అని ఆ రోజున మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చేస్తే సమస్తమైనటువంటి ఆపదలు తొలగిపోయి విజయము చేకూరుతుంది, అన్ని కార్యాల్లోనూ విజయము లభిస్తుంది అనేటువంటిది ఆ యొక్క విజయ ఏకాదశి అని పేరు అన్నమాట. ఆ ఏకాదశి వ్రతాన్ని చేయడం అనేటువంటిది విశేషం. ఇది హోలికోత్సవంతో ముగుస్తుంది అనమాట. దాన్ని విశేషంగా ఆరాధించి మనం సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాల్ని, భగవద్ అనుగ్రహానికి ముఖ్యంగా పాత్రులవ్వాలి అనేటువంటిది ఒక సారమైనటువంటి విషయం అన్నమాట. అలాగే ఏదైనా ఆ హోలికలో మంటని మనం ఎలాగైతే భోగి మంటలు వేస్తామో ఆ విధంగా ఉత్తర భారతంలో మంటలు పెడతారనమాట, భోగి మంటల్లాగా. అలా చెప్పారు. అప్పుడు ఒక మంత్రం కూడా చెప్పారు. అలాగే దాన్ని కూడా గోవు యొక్క గోమయం ఉంటుందే, ఆ పేడతో చేసినటువంటి పిడకలతో దాన్ని ఆ రాజేయాలు ఒక రాశిగా పెట్టి గోమయ పిండానాంచ రాశిం కృత్వా వన్నినా ప్రదీపయేతని ధర్మశాస్త్రం చెప్తుంది. అలాగే ఎండినటువంటి పుల్లలు పెద్ద పెద్దవి కట్టెలతో వెలిగించాలి. అక్కడ మంత్రం చెప్పాలి. మేము ఏదైతే దేన్ని చూసి భయపడతామో, అస్మాభి భయ సంత్రస్తై, భయం కలిగి ఉంటుందో, మాకు భయం ఏర్పడిందో, ఆ భయముతో కూడినటువంటి వాళ్ళైనటువంటి మమ్మల్ని ఆ భయం నుంచి కాపాడాలి. హే హోలికే
ఆ దేవతని హోలికా దేవతనే ప్రార్థిస్తున్నాం అన్నమాట. రాక్షసుల్ని కూడా దేవతగా ప్రార్థిస్తున్నాం. అటువంటి ఉత్తమమైనటువంటి మతం అన్నమాట మనది హిందూ మతం సాంప్రదాయం. అస్మాభిః భయ సంత్రస్తైః కృతాత్వం హోలికే. ఓ హోలిక దేవత, మాకు భయం వేస్తుంది, భయం పోగొట్టడం కోసం నిన్ను పూజ చేస్తున్నాం. అతస్త్వాం పూజయిష్యామి భూతే భూతిప్రదా భవ. హే భూతమా, నువ్వు మాకు భూతిప్రదా భవ, మంగళములు ఇద్దువుగాక. మాకు అన్ని మంగళాలన్నింటినీ ఏర్పడి సమస్త కళ్యాణములు ఏర్పడేట్లుగా అనుగ్రహించు. మా మనసులో ఉండేటువంటి మా భీతిని, ఏదైతే భీతి ఉందో ఆ భీతిని, వివిధ రకాలైన భీతులు ఉన్నాయి, భయాలున్నాయి, ఆ భయాలన్నింటినీ పోగొట్టి మాకు అనుగ్రహించమని చెప్పి ఈ మంత్రం అన్నమాట. ఈ మంత్రం చెప్పి ఆ అగ్నిని అంటే నిప్పు వెలిగించి దాన్ని మండుతున్నప్పుడు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ చేయాలన్నమాట. తమగ్నిం పరిక్రమ్య అని శాస్త్రం చెప్తోంది. అలా ఆటలు పాటలు డాన్సులు ఇట్లా ఆడుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ హాయిగా సంతోషంగా వాళ్ళు నృత్యం చేయాలన్నమాట. అలా నవ్వాలి, మాట్లాడతారు. ఈ విధంగా దాన్ని చెయ్యాలి అనేటువంటిది శాస్త్రం చెప్తోంది అనమాట. అందుకనే హోలికోత్సవం అనేది పరస్పరం మనమంతా సోదర భావంతో ఉండాలి అనేటువంటి ప్రతీకగా మనం అంతా ఆ ఉత్తర భారతంలో రంగులు చల్లుకుంటారు. అది కొంచెం విపరీతంగా పోయి ఇప్పుడు వేరే రకంగా సాగుతోంది అనుకోండి, అది వేరే విషయం. అది ఒక ఆట పట్టగా ఉండి ఆడపిల్లల్ని ఎగతాళి చేయడం, వాళ్ళని ఆట పట్టించడం ఇట్లాంటివిగా జరుగుతోంది. అలా జరగకూడదు. దాంట్లోనే ఆ పరిహాసంలోనే పవిత్రత ఉండాలి. అలాగే రాజులు కూడా ఈ యొక్క హోలికా ఉత్సవాన్ని చేయాలి అని శాస్త్రం చెప్తోంది. వాళ్ళు విశేషంగా ఆ యొక్క ఊరి చివరికి వెళ్ళి ఆ తిథి నాడు ఇలా గ్రామాత్ బహిర్వా మధ్యేవా అని చెప్పి మేళతాళాలతో వెళ్ళి ఆ అగ్నిని వెలిగించి ఆయనకు కూడా ముందర స్నానాలన్నీ చేసి దానములు ఇవ్వాలి. చాలా తన యొక్క రాజులకి అని చెప్పారు, మనకి సాధారణంగా మన వల్ల అయినటువంటి ఒక దానాలన్నింటినీ కూడా విశేషంగా చేయాలి. దత్వా దానాన్ని భూరిని దీపయేత్ హోలికోచితం. ఆ హోలిక మంటని వెలిగించి గీత వాద్యములన్నీ చేసి ఆ రాత్రి అంతా గడపాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా చేయడం వల్ల శబ్దాలు చేయాలి, బాగా సౌండ్స్ క్రియేట్ చేయాలి. తేన శబ్దేన సా పాప రాక్షసి తృప్తిమని. ఇలా చేయడం వల్ల రాక్షసి తృప్తి పొంది మనల్ని కాపాడుతుంది అనేది హోలికాదనం యొక్క మహిమ అన్నమాట. ఈ విధంగా పాల్గొనము శుక్లపక్షము ద్వాదశి నాడు గోవింద ద్వాదశి అని చేస్తారు. నేను ఏకాదశి చెప్పాను కదా, దీనికి గోవింద ద్వాదశి అని. గోవింద ద్వాదశి నామ మహాపాతక నాశిని అని చెప్పాడు అనమాట. పాల్గొనే శుక్లపక్షస్య పుష్యర్క్షే, శుక్లపక్షములో పుష్య నక్షత్రముతో కూడినటువంటి ఏ యొక్క ద్వాదశి ఉందో ఆ పుష్య నక్షత్రం గనక ఉంటే దానికి ఆ ద్వాదశి నాడు దానికి గోవింద ద్వాదశి అని పేరు. ఆ గోవింద ద్వాదశి చాలా విశేషం. గోవింద ద్వాదశిం ప్రాప్య గచ్చేత్ శ్రీ పురుషోత్తమం. వాళ్ళ మహావిష్ణువుని అర్చన చేసి సాక్షాత్తు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అధిగమించవచ్చు అని చెప్తోంది అనమాట. ఆ విధంగా ఆ రోజున గంగా స్నానం చేయాలి. శుక్లపక్ష ద్వాదశి నాడు గంగా స్నానం చేసినట్లయితే మహాపాతకములు కూడా పోతాయి. గోవింద ద్వాదశిం ప్రాప్య తానిమే హర జాహ్నవి అని మంత్రం అన్నమాట. హే గంగా, నేను చేసినటువంటి సమస్త పాపములు ఈ యొక్క గోవింద ద్వాదశిలో నీలో స్నానం చేస్తున్నాను కాబట్టి, నీ యొక్క నది ఏదైతే ఉందో ఆ గంగలో స్నానం చేస్తున్నాను కాబట్టి, హే గంగే నా యొక్క పాపములన్నింటినీ పోగొట్టుదుగాక అని ప్రార్థించి ఆ తర్వాత గంగా నదిలో ఆ రోజు స్నానం చేసినట్లయితే చాలా చాలా విశేషంగా ధర్మశాస్త్రంలో చెప్పబడింది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క విష్ణు ఆరాధనని విశేషంగా ఈ యొక్క ఫాల్గుణ మాసంలో చేసి అలాగే శివుని ఆరాధన కూడా చేస్తారు అని చెప్తారు ఆ అష్టమి నాడు. ఇలా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం విశేషంగా పౌర్ణమి నాడు, పౌర్ణమి రోజున శివ విష్ణు సుబ్రహ్మణ్యాది దేవతలందరినీ కూడా ఆ రోజు ఆరాధన చేస్తూ మీనాక్షి సుందరేశ్వరులు
అలాగే కామాక్షి ఏకాంబరనాథులు, వరదరాజస్వామి పెరుందేవి తాయారు, ఇటువంటి శ్రీరంగంలో ఆండాడు రంగనాథ స్వామి వీరిద్దరి యొక్క వివాహము. ఇలా పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో వారిని స్మరిస్తూ వారి యొక్క పూజని సలిపి వారి యొక్క సర్వదేవత అనుగ్రహాన్ని పొంది సమస్త సుఖ సంపదలతో సుఖ శాంతులతో మనం విలసిల్లాలని ప్రార్థిస్తూ దీంతో నేను విరమిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఎంతో పవిత్రమైన ఈ పయోవ్రత విధి విధానాలను, వివిధ తిథుల వివరములను, ఉసిరికాయకి ఉన్న ఔషధ విలువలను, అలానే ఏకాదశి తిథిన చేయవలసిన పూజా విధి విధానాలను, హోళికా పండుగ వెనుక ఉన్న కథను, ముఖ్యంగా పౌర్ణమి తిథిన జరిగే కళ్యాణ ఉత్సవములను వివరించిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, యోగము అంటే ఏదో మనం వెతికి దాని గురించి సాధన చేయాల్సిన అవసరం లేదు. మన కర్తవ్యాన్ని మనము నైపుణ్యంగా నిర్వర్తించడమే చాలా పెద్ద యోగం. సో గురువు గారు ప్రతి ప్రవచనంలో కానీ ఇలా ప్రతి మాస విశిష్టతలో మనకు తెలుపుతున్న విషయాలన్నీ మనము మన కర్తవ్యాలను మనం సవ్యంగా గనక చేసుకుంటూ వెళ్తే అదే మనకు మంచి యోగాలను కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.